శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్ర న మాతుః పరదేవత న హరే పరతస్త్రాతా నానృతాః తాత్మకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 65వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున చెప్పాం, వృషభుడు 5 లక్షల అద్భుత సంవత్సరాలు రాజ్యాన్నంతా పరిపాలించిన తర్వాత రాజ్యము పైన వ్యామోహము తగ్గి తన యొక్క రాజ్య భారానంతా కూడా కొడుకులకు అప్పజెప్పి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుని భగవంతుడైనటువంటి శ్రీహరిలో ఐక్యం కావాలని చెప్పేసి నిశ్చయించుకున్నటువంటి వాడై ఒకరోజు తన కుమారులందరినీ కూడా దగ్గరికి పిలిచి మంత్రులను కూడా దగ్గరికి పిలిచి, నాయనలారా, నా కుమారులు మొత్తం 100 ఉన్నారు. ఈ 100 కుమారులో పెద్దవాడు భరతుడు, అతడి తర్వాత ఉన్నటువంటి 8 మంది. ఈ 9 మందికి నా యొక్క రాజ్యాన్నంతా కూడా సమానంగా, జంబూద్వీపాన్నంతా కూడా సమానంగా పంచిపెడతాను. ఈ 9 మంది రాజ్యాన్ని పరిపాలిస్తారు. మిగిలినటువంటి 9 మంది వచ్చేసి వారికి అనునాయులుగా ఉంటూ భాగవత ధర్మాలన్నీ కూడా ఈ రాజ్యమంతా కూడా విస్తరింపజేస్తారు. ఆ పైన మిగిలినటువంటి 81 మంది అందరూ కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సులకు వెళ్ళి వేద మార్గములో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని నిరంతరము కూడా స్మరణ చేస్తూ, కొలుస్తూ, అర్చనలు చేస్తూ వారు బ్రాహ్మణులుగా మారిపోయి వారి యొక్క పేర్ల మీదుగా గోత్రాలను అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి వృషభుడు అందరికీ కూడా చెప్పి పెద్దవాడైనటువంటి భరతుని దగ్గరికి పిలిచి మిగిలినటువంటి కుమారులతో చెప్పారు, నాయన, తండ్రికి పుట్టినటువంటి సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పెద్దవాడు మాత్రమే వాడు ధర్మ సంతానం. జ్యేష్ఠ భ్రాతో పితృసమాన అని చెప్పేసి శాస్త్రవచనం. పెద్ద కొడుకుకు ఎంత శక్తి ఇస్తారు అంటే వేదములో పెద్ద కొడుకు సాక్షాత్తుగా ముమ్మూర్తుల తండ్రిని పోలి ఉంటాడంట. కాబట్టి తండ్రికి ఏ విధమైనటువంటి సద్గుణాలు ఉంటాయో ఆ సద్గుణాలన్నీ కూడా పెద్ద కొడుకులో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి వాడు ధర్మ సంతానం. భరతుడు నాకు పెద్ద కుమారుడు కాబట్టి వాడు సాక్షాత్తు నా స్వరూపంగా మీకు కనిపిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఎంత భక్తితో నన్ను సేవిస్తారో అదే భక్తి ప్రపత్తులతో ఈ భరతుని సేవించండి. పెద్దవాడి తర్వాత 2, 3, 4 ఆ తర్వాత ఎంతమంది పుట్టని కూడా వారందరూ కూడా కామ సంతానం. కాబట్టి ఆ సంతానంలో ఉన్నటువంటి వారికి పెద్దవాడికి ఉన్నటువంటి ధర్మబుద్ధి ఉండదు. మీరందరూ కూడా పెద్దవాడిని ధర్మంగా మీరందరూ కూడా నన్ను సేవించినట్లుగానే సేవించి తరించి అతడికి చేదోడు వాదోడుగా ఉండండి అని చెప్పేసి మిగిలినటువంటి కుమారులలో ఒక 8 మందిని ఆయనకు తోడుగా ఉంచాడు. అప్పటికి మొత్తం 9 మంది అయిపోయారు. భరతుడు, అతనికి తోడుగా 8 మంది, 9 మంది అయిపోయారు. మిగిలినటువంటి వాళ్లలో ఆ 9 మందిని భాగవత ధర్మాలు ప్రదర్శించండి, భాగవత ధర్మాలు ఈ విశ్వవ్యాపితం చేయండి చెప్పేసి మరికొంత 9 మందిని పంపించాడు. మిగిలినటువంటి వారందరినీ కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి అర్చన చేయండి అని చెప్పేసి వారిని వనములకు పొమ్మని చెప్పేసి మంత్రులతో కుమారులకు కూడా రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సులకు వెళ్ళాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. బ్రహ్మావర్తము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి. అది శ్రీమన్నారాయణుని యొక్క ధామం. అక్కడ వెళ్ళి తపస్సు చేస్తే
తపస్సు త్వరగా సిద్ధిస్తుంది కాబట్టి నేను తపస్సులకు వెళుతున్నా అన్న అని చెప్పేసి వారికందరికీ కూడా చెప్పి బ్రహ్మావర్త దేశానికి బయలుదేరాడు ఋషభుడు. చెప్తుంటే అతనితో ఉన్నటువంటి సాంగత్యం చేత అంతకాలము కూడా ఈ ఋషభుడు చాలా ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాడు. నిజానికి ఋషభుడు ఎంత ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాడంటే ప్రతిరోజు కూడా భగవన్నామ సంకీర్తన చేసేటువంటి వాడు, యజ్ఞయాగాది క్రతువులు సకాలంలో నిర్వహించేటువంటి వాడు, వేదముల యొక్క మంత్ర అర్థములన్నీ తనకు తెలిసినప్పటికీ కూడా తన కుల పురోహితులు చెప్పినట్లుగా ఋత్విజులు చేసినట్లుగా ఒక్కొక్క యజ్ఞాన్ని దాదాపు 100 పర్యాయములు చేశాడు, కేవలం లోక కళ్యాణం కోసమే. ఆ విధంగా అన్నీ తెలిసినటువంటి శ్రీమన్నారాయణ అంశ సంభూతుడైనటువంటి ఋషభుడు ఈ లోకంలో నరుడిలాగా తిరుగుతూ, సాధారణ మానవుడిలాగా తిరుగుతూ వైష్ణవ ధర్మాన్ని నిరంతరం కూడా విశ్వవ్యాపితం చేస్తూ ఉన్నాడు. అలాంటి వాడు బ్రహ్మావర్త దేశాన్ని తరలిపోతూ ఉంటే అతడితో ఉన్నటువంటి సాంగత్యం చేత, ఆయన దగ్గర చాలా కాలం పనిచేసినటువంటి అనుభవం చేత, మంత్రులందరూ అతనితో ఉన్న సంపర్కం చేత ఆయన్ను వదులుకోలేక ఆయన బ్రహ్మావర్త దేశాన్ని బట్టి వెళుతూ ఉంటే అతన్ని అనుసరించారు. ఆయన వెళుతూ ఉంటే అతనితో పాటు మంత్రులు కూడా పోతూ ఉంటే ఆయన కుమారులు కూడా తండ్రి పైన ఉన్నటువంటి వాత్సల్యము చేత, అంతేకాకుండా గౌరవము భక్తి చేత వారు కూడా తండ్రిని అనుసరిస్తారు. సరే అని చెప్పేసి ఋషభుడు బ్రహ్మావర్త దేశాన్ని చేరుకుంటాడు. అక్కడ మునులందరూ కూడా చాలామంది తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. వారికందరికీ కూడా పరమహంస మార్గాన్ని చెప్పాలి అని చెప్పేసి ఋషభుడు మనసులో అనుకున్నాడు. ఆ ఋషుల యొక్క సమక్షములో, మునుల యొక్క సమక్షములో తన యొక్క మంత్రులను, కుమారులను అందరినీ కూడా దగ్గరికి పిలిచి కొన్ని ధర్మాలు చెప్పాడు. నాయన, రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఎంత జాగ్రత్తగా రాజ్యాన్ని పరిపాలించాలో నేను చెబుతాను. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ ధర్మాలన్నింటినీ విని మీరందరూ కూడా ఈ ధర్మాలు పాటించండి. మన వంశంలోనే కాదు, ముమ్మూర్తులా కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క మనస్సు రంజిల్లేటట్టుగా మీరు రాజ్యపాలన చేస్తారనాయన అని చెప్పేసి వారందరినీ దగ్గరికి అక్కున చేర్చుకొని భాగవత ధర్మాలు చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి భాగవత ధర్మం అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటయ్యా అంటే కరుణ, మైత్రి. ప్రతి ఒక్కరి పట్ల కూడా కారుణ్యాన్ని ప్రదర్శించాలి. ఎవరికైనా ఇబ్బంది కలిగితే తనకు బాధ కలిగినట్లుగా ఆ రాజు భావించాలి. అప్పుడు ఎదుటివారి యొక్క కష్టాలు తీరుస్తాడు. శత్రువును సైతం మిత్రత్వంతో దగ్గరికి తీర్చుకొని వానిలో తన పైన ఉన్నటువంటి ద్వేషభావాన్ని తొలగించాలి. లేని పక్షంలో వాడు ఎప్పుడోసారి మనల్ని దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అందరి పట్ల మైత్రిగా ఉండండి, ఎవరితో శత్రుత్వాన్ని పెట్టుకోవద్దండి, ఎవ్వరి పట్ల కూడా ద్వేషభావంగా ఉండొద్దండి అని చెప్పి మరొక ముఖ్యమైనటువంటి మాట చెప్పాడు. నాయన, మనిషిని నిరంతరము కూడా అనగదొక్కాలని ప్రయత్నం చేసేటివి ఇంద్రియ సుఖాలు. మీరు ఆ ఇంద్రియ సుఖాలకు లోను కావద్దండి. ఇంద్రియాలను జయించండి, అరిషడ్వర్గాలను జయించండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటువంటివి ఇవి 6 అరిషడ్వర్గములు. ఈ అరిషడ్వర్గములలో ప్రధానమైనటువంటిది కామం. దీన్ని జయించినామంటే అన్నిటినీ జయించినట్లే అవుతుంది నాయన అని చెప్పేసి కుమారులను దగ్గర పిలిచి పెద్దవాడిని భరతుని ప్రక్కలో కూర్చోబెట్టుకొని మిగిలినటువంటి వారికందరికి కూడా ఆ ఋషభుడు చెప్తున్నాడు. తనయులార వినుడు ధరణిలోన పుట్టిన పురుషులకును, తనయులార వినుడు ధరణిలోన పుట్టిన పురుషులకును సునకములకు లేని కష్టములు వచ్చుగావున, సునకములకు లేని కష్టములు వచ్చుగావున, కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. ఈ లోకములో అన్నిటికంటే హీనమైనటువంటిది, మనిషిని త్వరగా కింద పడగొట్టేటువంటిది ఏంటయ్యా అంటే కామం. ఆ విధంగా ఎవడైతే కామవాంఛ రోగితుడైనటువంటి వాడై నిరంతరము స్త్రీల పట్ల మక్కువ చేత వారి చుట్టూ తిరుగుతూ నిరంతరం వాళ్ళే లోకమని చెప్పేసి తిరుగుతుండేటువంటి వాడికి కుక్కల కంటే హీనమైనటువంటి చావు వస్తుంది నాయన. కుక్కల కన్నా ఒక్కొక్కసారి ఏదో ఇంటికి పోతే కూడు పెడతారు, కానీ వీరికి ఆ కూడు కూడా దొరకదు. దొరికిన చోట ఎప్పుడోసారి వారిని మట్టు పెట్టాలి, చంపేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుచూసి నీచాతి నీచంగా చంపేస్తారు. కాబట్టి దయచేసి పరశ్రీ సాంగత్యాన్ని వదిలిపెట్టండి, ఆ జోలికే వెళ్ళొద్దండి అని చెప్పేసి ఋషభుడు తన యొక్క పెద్ద కుమారుడైన భరతుని ప్రక్కలో కూర్చోబెట్టుకొని మిగిలిన వారందరితో కూడా చెప్తున్నారు. మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి కామ వాంఛకు లోను కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశించాలి. ధర్మము, అర్థము, సంతానము, అంతేకాకుండా వారు సంపాదించేటువంటి పుణ్యము, ఇవన్నీ ఆనందము, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ధర్మముతోనే ముడిపడి ఉండాలి. ధర్మంగా ఉండాలి, ధర్మంగా డబ్బును సంపాదించాలి. పుట్టినటువంటి వాడు బాల్య, కౌమార 2 దశలు దాటి యవ్వన దశలోకి వస్తాడు. యవ్వనము అంకురించిన వెంటనే వాడు బాల్య, కౌమార
స్థాయిలలో ఆ యొక్క అవస్థల్లో ఉన్నప్పుడు వాడు చదువుకున్నటువంటి విద్యను ఉపయోగించుకొని యవ్వనంలోకి వచ్చిన తర్వాత ధన సంపాదనకు మొగ్గు చూపుతాడు. ధనము సంపాదిస్తూనే యవ్వనం అంకురించింది కాబట్టి కామవాంఛ తీర్చుకోవాలని చెప్పేసి చెడు మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఆలోచన కలుగుతుంది వాడికి. అయితే వాడు ఆ మార్గంలో వెళ్లకుండా ధర్మాన్ని అనుసంధానము చేసుకొని కామ మార్గంలో ప్రయాణించేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా గృహస్థాశ్రమ ధర్మంలో యవ్వనం అంకురించిన వెంటనే వాడిని గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశపెట్టాలి. వాడు ధర్మంగా ఉండాలి, ధర్మమైనటువంటి సంతానాన్ని పొందాలి, ధర్మంగా అర్థాన్ని డబ్బును సంపాదించాలి. అప్పుడు సుఖ దుఃఖాలు అనేటువంటివి అన్నిటిని వాడు సమానంగా పొందగలుగుతాడయ్యా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ తప్పనిసరిగా గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశించండి. కేవలం మానవుడు తరించడానికి ఒకే ఒక ఆశ్రమ ధర్మం ఏంటయ్యా అంటే వాడు సర్వసంగ పరిత్యాగిగా మారడం కాదు. గృహస్థాశ్రమ ధర్మములోనే ఉంటూ 10 మందికి సహాయంగా ఉండాలి, అందరినీ ఆదరించాలి. అప్పుడు మనము తప్పనిసరిగా మోక్షాన్ని అందుకోగలము అని చెప్పేసి వృషభుడు తన కుమారులతో చెప్తున్నాడు. అంతేకాకుండా స్త్రీ వశమైనటువంటి పురుషుడు నిరంతరము కూడా వారి పట్ల అభిమానాన్ని పెంచుకొని అనురాగాన్ని పెంచుకొని నిరంతరం కూడా కామవాంఛ తీర్చుకోవాలని చెప్పేసి వాడు ప్రతినిత్యము ప్రయత్నాలు జరుపుతూనే ఉంటాడు. అలాంటి వాడు చెయ్యకూడనటువంటి పనులన్నీ కూడా చేసి పాపాన్ని మూటగట్టుకుంటాడు. ఆ పాపము చేత శరీరము దుఃఖభూయిష్టమవుతుంది. ఈ దుఃఖభూయిష్టమైనటువంటి శరీరము మోక్షానికి అర్హత కాదు, ఇది నరకాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఎన్నో జన్మలెత్తి ఎన్నో జన్మల్లో కూడా ప్రతి జన్మలో పడిపోయిన తర్వాత నరకాన్ని అనుభవిస్తూ కొన్ని కోట్ల జన్మల తర్వాత బుద్ధి తెచ్చుకునేదానికంటే ఈ జన్మంలోనే మనం మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాం నాయనా. కాబట్టి అలాంటి స్త్రీ కాముకుల జోలికి వెళ్ళవద్దండి అని చెప్పేసి ఆ ఋషభుడు చెప్తున్నాడు. నరులకు ఏ తపంబున అనంత సౌఖ్యములు చిత్తగించును, శ్రీకరమతి ఆ తపంబులు చేసిన బ్రహ్మ సౌఖ్యము పట్టం గల్గును. శ్రీకరమతి ఆ తపంబులను ఆచరించిన బ్రహ్మ సౌఖ్యముల్ తిరముగ కల్గు. దీనులను వృద్ధులను సేవింపుడు దుష్టవర్తనం జరుగుచునుండెడి కాముల సంగతి పోవలదు మీద మేలగున్. కాబట్టి చెడు మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి వారి యొక్క కాముకుల యొక్క జోలికి వెళ్ళొద్దండి, వారి సాంగత్యాన్ని వదిలిపెట్టండి. మీరు ముందుగా తపస్సు చేయండి, ఏకాగ్రత భావముతో ఏకాంతంగా కూర్చొని భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేయండి. తపస్సు చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ధ్యానం చేయడంలో కూర్చుంటే మన మనసులో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నీ కూడా కొన్ని పనికిమాలిన ఆలోచనలన్నీ కూడా వచ్చేస్తాయి. అవి ఒకదాని తర్వాత ఒకటే మన మనస్సులోంచి బయటికి వెళ్ళిపోతూ మనసు ప్రశాంతంగా కూర్చుంటుంది. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి చరణములు మనసులో కూర్చోనంత వరకు అవిద్య మనల్ని ఆవహించి ఉంటుంది. ఎప్పుడూ చెడ్డు పనులు చేయాలని చెప్పేసి మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి అవిద్యను తొలగించుకోవడానికి మీరు తపస్సులు చేయండి, భగవంతుని ధ్యానము చేయండి అని చెప్పేసి చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తే మీకు బ్రహ్మ సౌఖ్యం, బ్రహ్మానందాన్ని పొందుతారయ్యా. ఒక్కసారిగా మనము ఏ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని చేరుకోవాలని చెప్పేసి తపస్సులో ప్రారంభించామో ఆ శ్రీమన్నారాయణుడు తపస్సులో హృదయంలో గోచరమైతే అంతకంటే ఆనందం ఏముంటుంది? అంతవరకు మనము తపస్సు చేసి తీరవలసిందే అని చెప్పేసి వృషభుడు అంటున్నాడు. అంతేకాకుండా ఈ భూమిపైన పుట్టినటువంటి మానవుడు వాడు ఎంత పండితుడైనా సరే, ఎన్ని పురాణాలు చెప్పినా సరే, వాడు అరిషడ్వర్గాలకు లొంగిపోతాడు, స్త్రీ సౌఖ్యానికి లొంగిపోతాడు, సంసారం అనేటువంటి వ్యామోహంలో పడిపోవడమే కాదు, వాడికి నిరంతరం కూడా తన భార్య, తన పిల్లలు, తన గృహము, తన సంసారము, తన సంపాదన అని చెప్పేసి వాటిలో వాడు మునిగిపోయి నిరంతరం కూడా నేను, నా భార్య, నా పిల్లలు, నా సంపాదన, నా గృహములు, నా పశువులు అని చెప్పేసి వాటన్నిటిపైన కూడా వ్యామోహాన్ని పెంచుకొని ఆ సంసారం అనేటువంటి మత్తులో మునిగిపోతాడు. ఆ విధంగా మత్తులో పడిపోయినటువంటి వాడు ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా వాడు మోక్షాన్ని అందుకోలేడు. వాడు మోక్షాన్ని అందుకోవాలంటే గృహస్థాశ్రమంలోనే ఉంటూనే, అందరి చుట్టూ తిరుగుతూనే, వాటన్నింటి పట్ల ఏ విధమైనటువంటి మమకారము లేకుండా అందరితో కూడా ఏకీభావంగా ఉండేటట్టుగా వాడి యొక్క ప్రవర్తన ఉండాలి. ఎవ్వరిపైన కూడా మమకారాన్ని పెంచుకోకుండా ఉండాలి. దేనిపైనా కూడా అభిమానాన్ని కానీ ద్వేషాన్ని కానీ ప్రదర్శించకుండా ఉండాలి. ఇలాంటి ధర్మాలనే మోక్ష ధర్మాలు అంటారని చెప్పేసి ఋషభుడు అక్కడ కొన్ని మోక్ష ధర్మాలు చెప్తున్నాడు. ఎవ్వరి పట్ల కూడా ద్వేషం ఉండకూడదు అని, అతిగా ఎవరిని ప్రేమించనకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా నిరంతరము కూడా జ్ఞానాన్ని సముపార్జించి పెట్టేటువంటి భగవత్ కథలు వింటూ ఉండాలి. శ్రీమన్నారాయణ యొక్క లీలాగుణ విశేషాలు
తెలుసుకుంటూ ఉండాలి. అందరి జీవుల పట్ల కరుణను మైత్రిని కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారిని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చేయాలి అని చెప్పేసి చెబుతూ, మనము ఈ భూమిపైన పుట్టినటువంటి వారము కాబట్టి భూమిపైన కొన్ని జాతుల వారిని మనము చాలా జాగ్రత్తగా గౌరవించాలని చెప్పేసి ఋషభుడు చెప్తున్నాడు. ఈ భూమిపైన పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమమైనటువంటి జాతి మానవ జాతి. మరి ఆ జాతిలో కూడా ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో చెబుతాను వినండి అని చెప్పేసి ఋషభుడు తన యొక్క కుమారులతోనూ మరియు మంత్రులతో కూడా చెప్తున్నారు. భూతజాలములందు భూజములు వర్యవుల్ భూరుహంబుల కంటెను భోగి కులము భోగి సంతతి కన్నను బోధనిష్ఠులు బోధమాన్యుల కన్నను మనుజవరులు వీరి కన్నను సిద్ధ విభుద గంధర్వులు వీరి కన్నను సురల్ వీరందరి కన్నను ఇంద్రాది దేవతల్ వీరి కన్నను దక్షాది సన్మునుల్ తలపనెక్కుడు అంతకన్యను భవుడు భవుని కన్నను కమల భవుడు ఆ కమల భవుని కన్నను విష్ణుడధికుండు ఆ విష్ణువు విప్రులను ఆదరించు కాన విప్రుడు దైవతంబు మానవులకు. ఈ భూమిలో ఈ సచరాచర వ్యవస్థలో ఈ భూమిపైన కదిలేటువంటి పదార్థాలు కొన్నున్నాయి. కదలకుండా ఒకే చోట ఉండి జీవాన్ని పెంచుకునేటువంటి జాతులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటివి ఏంటయ్యా అంటే చెట్లు. మనం చెట్టు నాటుతాం. ఈరోజు చెట్టు ఇక్కడ ఉంటుంది, రేపు ఇక్కడ ఉంటుంది, మరునాడు ఇక్కడ ఉంటుంది. దాని యొక్క ఆయువు తీరేంత వరకు చెట్లు అక్కడనే ఉంటాయి. వీటిని ఏమంటారంటే భూరుహములు, భూమి నుంచి పుట్టినటువంటివి. అచరములు అంటారు, కదలకుండా ఉన్నటువంటివి. గృహములు, చెట్లు, పర్వతములు ఇత్యాదులన్నీ కూడా భూతజాలములందు ఈ భగవంతుని యొక్క సృష్టిలో ఇవన్నీ కూడా ఎలాంటివయ్యా అంటే భూజములు వర్యములు. ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి కదలకుండా ఉన్నటువంటి యొక్క సచరాచర వ్యవస్థలో స్థిరంగా ఉన్నటువంటి వాటిలో చెట్లు చాలా ప్రధానమైనటువంటి చాలా శ్రేష్టమైనటువంటి వృక్షములు. ఆ వృక్షములలో కూడా దేవతా వృక్షములు ఇంకా శ్రేష్టమైనటువంటివని కూడా చెప్తున్నాడు. వాటికంటే కూడా చెట్ల కంటే కూడా నాగకులము అంటే పాములు శ్రేష్టమైనటువంటివి. పాముల కంటే కూడా భగవంతుని గూర్చి నిరంతరము కూడా ఆలోచించేటువంటి మనుషులు గొప్పవారు అని చెప్పేసి చెప్తున్నారు. బోధనిష్ఠుల కన్నను బోధమాన్యుల కన్నను మనుజవరులు. ఆ భగవంతుని గూర్చి నిరంతరము తపన చేసేటువంటి వారి కంటే కూడా వారి యొక్క నాయకుడు రాజు అధికుడు అంటున్నాడు. ముందుగా చెట్లు శ్రేష్టమైనటువంటివి. చెట్ల కంటే పాముల యొక్క వంశము నాగులు శ్రేష్టమైనటువంటివి. నాగుల కన్నా కూడా భగవంతుని గూర్చి ఆలోచించేటువంటి బుద్ధి కలిగినటువంటి వారు శ్రేష్ఠులు అంటున్నారు. వారికంటే కూడా రాజులు నాయకులు గొప్పవారు అంటున్నారు. వారికంటే కూడా సిద్ధులు, విభుదులు, గంధర్వులు, యక్షులు వీరందరూ కూడా శ్రేష్ఠులు. వీరందరికంటే కూడా దేవతలు శ్రేష్ఠులు. ఆ దేవతలలో కూడా ఇంద్రాది దేవతలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు, ఇంద్రుడు మొదలైనటువంటి వారు కూడా వాళ్ళు చాలా గొప్పవారు అంటున్నారు. మరి ఆ ఇంద్రాది దేవతల కంటే కూడా సన్మునులు, దక్షుడు ఇత్యాది మునులు, దక్షుడు, అగస్త్యుడు ఇత్యాది వశిష్ఠుడు వీరందరూ కూడా మునులయ్య. ఆ మునులు ఇంద్రాది దేవతల కంటే కూడా శ్రేష్టమైనటువంటి వారు అని చెప్పేసి ఋషభుడు తన యొక్క కుమారులతో చెప్తున్నాడు. మరి యొక్క దక్షాది సన్మునుల కంటే కూడా భవుడు ఎక్కువ, శివుడు వీరందరికంటే గొప్పవాడు. శివుని కంటే కూడా కమలభవుడు ఎక్కువ, శివుని కంటే కూడా బ్రహ్మ గొప్పవాడు. ఆ బ్రహ్మ కంటే కూడా శ్రీ మహావిష్ణువు అధికుడయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. అంతటి గొప్పవాడు శ్రీ మహావిష్ణువు. అలాంటి శ్రీ మహావిష్ణువు కూడా బ్రాహ్మణులను భూలోకములో ఆదరిస్తాడు. నిరంతరము కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణులు ఎక్కడెక్కడ కనిపిస్తారా అని చెప్పేసి వారికి నమస్కారం చేయాలని చెప్పేసి తపన పడుతూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు విప్రులను ఆదరించు, ఎప్పుడు కూడా బ్రాహ్మణులను గౌరవిస్తాడు. కాబట్టే బ్రాహ్మణుడు విప్రుడు దైవతంబు మానవునకు. ఈ భూమిపైన పుట్టినటువంటి మనకందరికీ కూడా గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అంటే కేవలము ఒక బ్రాహ్మణుడు మాత్రమే. అలాంటి బ్రాహ్మణుని నిరంతరం కూడా మనము గౌరవించాలి. పొర్రపాటున కూడా వాడి మనస్సు ఖేదపడేటట్లుగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అంటున్నాడు. ఎందుకంటే వాడి మనస్సు బాధపడితే వాడి మనస్సులో ఉన్నటువంటి భగవత్ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఖేదపడతాడు. శ్రీమన్నారాయణుడు ఖేదపడితే మనకు అభివృద్ధి ఉండదు, కాబట్టి మనకు అభ్యున్నతి ఉండదు. కాబట్టి బ్రాహ్మణుడి యొక్క మనస్సు ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఒకవేళ బ్రాహ్మణుడు మన పట్ల పరిహాసంగా ఏదైనా ఒక మాట మాట్లాడినా కూడా అది మనం ఆశీర్వాదంగా తీసుకొని కుమారుడు తండ్రితో ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడినట్టుగా మనం భావించి ఆ బ్రాహ్మణుడికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవాలే కానీ కోపం
కోపం చేత, ద్వేషము చేత ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ప్రతి సమాధానం చెప్పి అతని మనసు నొప్పించకండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొకటి, ఈ యొక్క భూసురులు కుడుచునప్పటి ఆనందం, ఈ సచరాచర వ్యవస్థలంతో కూడా భూసురులు, ఈ యొక్క దేవతలు, ఋషులు, మునులు ఎందరూ కూడా ఉన్నారు. ఈ అందరిలో కూడా బ్రాహ్మణులైనటువంటి వారు గొప్పవారు అన్నారు. కాబట్టి భూసురులకు సరి దైవం బీ సచరాచరమందు లేదు చూడగన్, బ్రాహ్మణులకు సమానమైనటువంటి దైవం ఈ ముల్లోకాల్లో సచరాచర వ్యవస్థలో కదులుతూ ఉన్నటువంటివి, కదలకుండా ఉన్నటువంటి యొక్క వ్యవస్థలో, నా యొక్క సృష్టిలో ఏవీ కూడా లేదు. బ్రాహ్మణులే గొప్పవారని చెప్పేసి చెప్తూ, భూసురులు కుడుచున్నప్పటి ఆనందము, భూసురులు కుడుచుచున్నప్పటి ఆనందము, ఆ సంతోషము నాకు తోచదు అగ్నులయందున్. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని ప్రసన్నము చేసుకోవాలని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తుంటాడు. ఆ యజ్ఞము చేసేటువంటి సమయంలో యజ్ఞవాటములో హవిస్సులను వ్రేలుస్తూ ఉంటారు. అంటే నెయ్యిని యజ్ఞములో వేస్తే ఆ నెయ్యిని భగవంతుడైన శ్రీ మహావిష్ణు దోసిలి పట్టి తాగుతాడు. తాగితే ఆయన సంతోషిస్తే, సంతోషించిన కారణం చేత యజ్ఞము చేస్తున్నటువంటి కర్త అభ్యున్నతిని పొందుతాడు, వాడి కోరిక తీరుస్తాడు. అయితే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యజ్ఞము చేస్తే కూడా సంతోషించాడనటువంటి వాడు ఒక్క బ్రాహ్మణుడు భోజనము చేస్తే, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే, ఎవరి ఇంటైతే బ్రాహ్మణుడు సంతోషంగా భోజనం చేస్తాడో, భూసురులు కుడుచుచున్నప్పటియా సంతోషము నాకు తోచదగ్నులయందును, ఎవడి ఇంటిలో అయితే బ్రాహ్మణుడు భోజనము చేస్తాడో, ఆ భోజనము చేస్తూ కూడా బ్రాహ్మణుడు సంతోషంగా ఉంటాడో, ఆ సంతోషించేటువంటి గృహస్థుడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి యజమానికి నిరంతరము కూడా అభ్యున్నతి ఉండేటట్లుగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణుల యొక్క మనస్సు నొప్పించకండి, బ్రాహ్మణుని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఋషభుడు తన కుమారులతో మోక్ష ధర్మాలన్నీ కూడా చెప్తున్నాడు. కాబట్టి అందరి పట్ల కరుణను, మైత్రి కలిగి ఉండి భాగవత ధర్మాలన్నీ కూడా పాటిస్తూ ఉండండి. మీరు అంతేకాకుండా నిరంతరము కూడా శ్రీమన్నారాయణుడి గురించి తపనతో మీరు తపస్సులు చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా అవిద్యాజనితమైనటువంటిది. ఇంద్రియాలు నిరంతరము కూడా ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనేటువంటి అరిషడ్వర్గములు, త్వక్, చక్షు, స్తోత్ర, జిహ్వా, ఘ్రాణములు, త్వక్ అంటే చర్మము, చెవులు, నాలుక మరియు కళ్ళు, ముక్కు, ఇవన్నీ కూడా పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వచ్చేసి వాక్కు, నాలుక మనం మాట్లాడేటువంటి మాట, పాణి చేతులు, వాక్ పాణి, పాదములు, కాళ్ళు మరియు పాయువు, ఉపస్థ, మల, మూత్ర ద్వారాలు, ఇవన్నీ కూడా నిరంతరము కూడా వాటి యొక్క గుణ కర్మముల చేత ఇంద్రియాల సౌఖ్యానికి లోనైపోయి అంతర్లీనంగా ఉన్నటువంటి మనస్సు, జీవుడు అంతర్లీనంగా ఉంటాడు. ఆ మనస్సు వీడు బ్రతికి ఉన్నంత కాలము ఈ ఇంద్రియముల చేత కట్టుబడి ఉండి ఇంద్రియములు ఏ పని చేస్తే ఆ పని వైపు మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కాబట్టి మనస్సును మనము అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాల యొక్క లౌల్యాన్ని మనం అదుపులో పెట్టి సన్మార్గములో నడిచేటువంటి ప్రయత్నము చేస్తే అదే మోక్షానికి సుగమమైనటువంటి మార్గము అని చెప్పేసి ఆ ఋషభుడు చెప్తున్నాడు. అందుకే నా దేహము సత్వస్వరూపమైనటువంటిది. నిజానికి ఋషభుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడి యొక్క అంశ సంభూతుడు. శ్రీమన్నారాయణుడి గూర్చి ఒకానొకప్పుడు నాభి, మేరు ఇద్దరు కూడా తపస్సు చేసి ఆ భగవంతుడే శ్రీమన్నారాయణుడు వేడుకున్నారు, స్వామి నీలాంటి కొడుకు కావాలయ్యా, తుచ్చమైనటువంటి కోరిక కోరుతున్నామని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే భగవంతుడు ప్రత్యక్షమైతే మోక్షము కోరుకోవాలి, కానీ వంశం విస్తరిల్లాలి కాబట్టి, ఈ భూమిపైన ధర్మం నిలబడాలి కాబట్టి, ధర్మ సంతానము కావాలి కాబట్టి నీలాంటి కొడుకును కోరుతున్నామని చెప్పేసి నాభి, మేరుదేవి ఇద్దరు కూడా తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడి యొక్క వర ప్రభావం చేత నాభికి శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడు. నాతో సమానమైనటువంటి తేజస్సు గలవాడు ఎవ్వడు కూడా లేడు, నేనే నీ కొడుకుగా వస్తానని చెప్పేసి ఆ రోజు నాభికి ఋషభుడిగా శ్రీమన్నారాయణుడు వచ్చాడు. కాబట్టి ఆ ఋషభుడే సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశ సంభూతుడు. అలాంటి ఋషభుడి యొక్క దేహము సత్వస్వరూపమైనటువంటి దేహము, సత్వగుణము కలిగినటువంటి దేహము కలిగినటువంటి ఋషభుడు ఆ కుమారులతో చెప్తున్నాడు, ఇలాంటి దేహము ఈ భూమిపైన ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ పుడమిపైన తిరిగేటువంటి సద్బ్రాహ్మణులందరూ కూడా శ్రీ మహావిష్ణు స్వరూపులే అని చెప్పేసి చెప్తున్నాడు. అలాంటి సద్బ్రాహ్మణ వంశములో పుట్టినటువంటి వాడు యతీశ్వరుడుగా ఉండి ఈ భూమిపైన నడయాడుతూ ఉంటాడు. ఆ విధంగా నడయాడేటువంటి ప్రతి వ్యక్తిలో కూడా నేను అంతర్లీనంగా ఉండి నేను శ్రీ మహావిష్ణు స్వరూపంగా వారికి అగుపిస్తూ ఉంటానని చెప్పేసి ఋషభుడు చెప్పాడు. అలాంటి యతీశ్వరులను మనం నిరంతరము కూడా నమస్కరిస్తూ ఉండాలి, వారిని గౌరవించాలని చెప్పేసి మరికొన్ని వివరాలు కూడా చెప్పాడు. ఆ వివరాలు రేపటితో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.